చిరుధాన్యాలు అన్నిట్లోనూ మంచి ఔషధ గుణాలు ఉంటాయండి. ఇందులో కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో నేను కొర్రలతో ఉప్మాని పర్ఫెక్ట్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. నేను చూపించే టిప్స్‌తో మీరు ఇలా ఉప్మా చేసుకున్నారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్తో కొర్రలు తీసుకున్నానండి. కొర్రలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొర్రల్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుంది. ఇలా కొర్రల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కూల్ అవ్వనివ్వాలండి కంప్లీట్గా. కూల్ అయిన ఈ కొర్రల్ని ఒక బౌల్లోకి వేసుకొని 2-3 సార్లు కొర్రల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కొర్రల్ని ఖచ్చితంగా 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఉప్మా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ చూద్దామండి. ఇందుకు నేను కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి అండి, 1 ఉల్లిపాయ తరుక్కొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యాక ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వేసుకుంటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది ఉప్మాకి. ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు వెజిటేబుల్స్ అండి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్ అండ్ బఠానీ వేసాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసి కొద్దిగా వెజిటేబుల్స్ వేసాం కదా, సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 50% వెజిటేబుల్స్ కుక్ అయ్యాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1:3 రేషియో, అంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి ఇక్కడ. అలా వేసుకుంటే మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి కొర్రల్ని వేసుకోవాలండి. కొర్రలు వేసినాక ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన 1 నిమిషం కొర్రల్ని బాగా ఉడికించండి. ఆ తర్వాత ఉప్మాని వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. వాటర్ కాస్త దగ్గరికి వచ్చాక మూత పెట్టేసి సిమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు దమ్ ఇవ్వండి ఉప్మాకి. అలా ఇస్తే మనకి ఉప్మా అనేది బాగా పొడి పొడిగా వస్తుంది అండ్ కొర్రలు కూడా బాగా ఉడుకుతాయండి. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మీకు ఉప్మా టేస్టీగా వస్తుంది అండ్ టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ వీడియోలో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి మీకు ఉప్మాకి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకోటండి, మన ఛానల్లో ఆల్రెడీ నేను కొర్రల జావని పోస్ట్ చేశాను. దానికి మంచి వ్యూస్ ఉన్నాయండి. మీకు హెల్ప్ అవుతుంది అని నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా చూసేయండి. వీలైతే కొర్రల జావా లేదంటే ఉప్మా చేసుకొని ఇలా కొర్రల్ని అప్పుడప్పుడు తింటూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్గా పిల్లలకి పెట్టండి. మంచి ఇమ్యూనో బూస్టర్గా పనిచేస్తుంది. ఐ హోప్ మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేస్తారని నేను అనుకుంటాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. రెసిపీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.